లెట్స్ గెట్ రెడీ విత్ మీ టు బై ఏ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. మా రెండే చెప్పే ముందు యాజ్ యూజువల్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈ డ్రెస్ తీసుకొని 2 ఏళ్ళు అవుతున్నా, వేసుకోవడానికి ముహూర్తం ఈ రోజే కుదిరింది. స్కాట్లాండ్ వచ్చిన తర్వాత ఇది నా ఫస్ట్ గెట్ రెడీ విత్ మీ. డబ్బులు వదిలించుకోవడానికి వెళ్తే కూడా ఇంత ఆనందంగా రెడీ అయ్యే రోజు ఒకటి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ హెయిర్ స్టైల్. మీరేమో కామెంట్ బాక్స్ ని పగల కొట్టేస్తున్నారు, అక్క హెయిర్ స్టైల్ మార్చు అని. ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా ఎంత కష్టమైందైనా అలా చూసి ఇలా అవతల వాళ్ళకి అవలీలగా వేయగలిగే నేను వేసుకోవాలంటే ప్రాపర్ గా జడలుకోవడం కూడా రాదు. ఈ విషయం చెప్పినా ఎవరు నమ్మరు. యాక్చువల్లీ హెయిర్ స్టైల్స్ వేసుకోవడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు, బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ మై బాల్ అనమాట. అదే బట్టతల. అదేంటక్క అంత మాట అనేసావంటే, అంటే అబ్బాయిలకి తల వెనుకుంటే బట్టతల అంటారు, మనకి ముందు ఉంటుంది అనమాట ఫోర్ హెడ్ పెద్దది. సో అంత ఈజీగా అన్ని సెట్ అవ్వు. ఏ హెయిర్ స్టైల్ వేసినా వెనక్కి దువ్వేసినట్టు గుండు చేయించుకున్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకే ఏది పడితే అది ట్రై చేయకుండా ఆచి తూచి మనకి సెట్ అయ్యే హెయిర్ స్టైల్స్ మాత్రమే ట్రై చేయాలి. బికాజ్ అమ్మాయిలకు ఉండే అందం అంతా సగం ఆ జుట్టులోనే ఉంటుంది. అందుకే ఈసారి సింపుల్ గా హెయిర్ లీవ్ చేసేసి అవి అటు ఇటు అగరబత్తి పొగలా ఎగరకుండా ఉండడానికి 2 స్లైడ్స్ పెట్టి బీబీ క్రీమ్, కాంపాక్ట్ పౌడర్, కాజల్, లిప్స్టిక్, బొట్టు అండ్ దెన్ సింపుల్ నెక్ పీస్ అండ్ దానికి సెట్ ఇయర్ రింగ్స్. ఫైనల్ గా ఈ వాచ్ తో లుక్ ఫినిష్ చేశాను. అండ్ ఈ వాచ్ వెనక అయితే పెద్ద స్టోరీ ఉంది. నేను ఒకసారి ఆఫ్లైన్ లో కొందామని చూస్తే ఒక వాచ్ 250 ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా ఆన్లైన్ లో తక్కువ ఉంటాయి. అదే 250 కి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెడితే ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చాయి విత్ డిఫరెంట్ కలర్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి, స్టైల్ గా ఉన్నాయి, కంఫర్ట్ గా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే పైన ట్యాగ్ చేస్తాను, చెక్ చేసేయండి. అవును, ఇంతకు నేను ఎలా ఉన్నాను చెప్పలేదు. ఫైనల్ లుక్ చేసేసి నేను ఎలా ఉన్నానో, ఇంతకు ఏం కొనడానికి వెళ్ళిపోతున్నాను కామెంట్ చేసేయండి. అదే చెప్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఉంటాను.